నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. మరో మైలురాయిని చేరుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. సూర్యుని అధ్యయనంపై ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ విజయవంతం. భారత్ తరపున సూర్యుని పరిశోధించే తొలి మిషన్ విజయవంతం పట్ల సర్వత్రా హర్షం. ఈ మిషన్తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆదిత్య L1 విజయవంతంపై శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు. శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలు చేరుకునే ప్రయాణం కొనసాగుతుందన్న నరేంద్ర మోదీ. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సాగర పరిక్రమ కార్యక్రమం. పాల్గొన్న కేంద్ర మంత్రులు పరుషోత్తం రూపాల, డాక్టర్ ఎల్ మురుగన్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా సూచనలు, సలహాలను అందించనున్న నరేంద్ర మోదీ. వార్తల్లోని వివరాలు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకువెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈరోజు చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి దీన్ని పంపించారు. ఇక్కడ నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తోంది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యంగా భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే కావడం విశేషం. గతేడాది సెప్టెంబర్ 2న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్లను మోసుకువెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఆదిత్య L1 విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో మరో ఘన విజయం అందుకుందని, ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలని పేర్కొన్నారు. ఈ మిషన్తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సామాజిక మాధ్యమం X వేదికగా రాష్ట్రపతి పేర్కొన్నారు. సూర్యుడు, భూమి వ్యవస్థలపై మన జ్ఞానాన్ని మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇస్రో మిషన్లో మహిళా శాస్త్రవేత్తలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, ఇది మహిళా సాధికారతను మరింత ఉన్నత కక్షలోకి తీసుకువెళుతుందని రాష్ట్రపతి కొనియాడారు. ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం Xలో వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత్ మరో అరుదైన ఘనతను సాధించిందని, దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని చేరుకుందని పేర్కొన్నారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందించామని అన్నారు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలను చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మూన్ వాక్ నుంచి సన్ డాన్స్ వరకు ఆదిత్య 1 తుది కక్షలకు చేరుకుందని పేర్కొంటూ సామాజిక మాధ్యమం X వేదికగా ఇస్రోకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 అద్భుత విజయంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర సమాచార ప్రసార మత్స్యశాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. జాతీయ రహదారులతో అనుసంధానం పెరిగిందన్నారు. విజయనగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోందని పేర్కొన్నారు. గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి నిర్వహించి కేంద్ర పథకాలు అందుతున్న వివిధ పథకాల వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పులను తెలుసుకున్నారు. పలువురు కేంద్ర పథకాల లబ్ధిదారులకు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద నిక్షయ్ మిత్ర కిట్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్లను మురుగన్ అందజేశారు. ఈ సంకల్పంలో మా ఇక్కడ లోకల్ ప్రోడక్ట్స్తో మనం యూజ్ చేస్తాము. అట్లా మనం సంకల్పం చేస్తున్నాము. మన ఈ దేశంతో రక్ష చేస్తా మిలిటరీ వాళ్ళతో వాళ్ళతో గౌరవం చేస్తామంటే మనం రక్ష చేస్తున్నాము. సేవ చేసేసి నా డ్యూటీ నా సేవ చేసేసి ఈ దేశంతో 2047 వికసిత భారతంకు ఆయనకి నా పనిచేత అంటే మనం ఈరోజు సంకల్పం తీసుకున్నాము అందరూ కూడా. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బూడగట్లపాలెం గ్రామంలో జరిగిన 10వ విడత సాగర్ పరిక్రమ కార్యక్రమంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల, సహాయక మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర రాష్ట్ర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా బూడగట్లపాలెంలోని సముద్ర తీరాన్ని పరిశీలించారు. अभी मैं पूरे देश में ये सागर परिक्रमा करने का सौभाग्य प्रधानमंत्री मोदी जी के नेतृत्व में करने को मुझे मिला. इसके लिए मैं अपनी जात को भाग्यशाली मानता हूँ. मैं देश का वर्णन यहाँ करके आपका समय लेना नहीं चाहता हूँ और हमारे सभी साथियों ने जितनी बातें रखी है उसमें हमारे यहाँ के स्थानिक कार्यकर्ता हो, हमारे विधायक हो, हमारे एमपी हो, हमारे मंत्री महोदय हो. मंत्री जी तो पिछले 3 दिन से मेरे साथ ही है. पूरा समय वो सागर परिक्रमा में दे रहे हैं और आज परिवार के समेत आ गए हैं. अभी मैं आंध्र प्रदेश के जुवेलादीन नेल्लोर से मैंने इस बार यात्रा का प्रारंभ किया था. फिर मैं कोठापट्टनम, वोडारेनु, निजामपट्टनम, मछलीपट्टनम, भीमावरम, अंतर्वेदी पालयम, यानम, पुदुचेरी, काकीनाडा, उपाड़ा, विशाखापट्टनम, चिंतापल्ली, बुड़ाकपट्टपालम यहाँ तक मैं पहुँचा. इस सागर परिक्रमा 10వ ఫేజ్. ఈ సాగర్ పరిక్రమ మన మంత్రి గారు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ వచ్చున్నారు. ఈ సాగర్ పరిక్రమ గుజరాత్లో ఆరంభించి గుజరాత్ల తర్వాత మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు ఈరోజు మన ఆంధ్రాలో శ్రీకాకుళం ఉన్నాం. పూరా ఆంధ్ర కవర్ చేసేసి ఆల్మోస్ట్ 7000 కిలోమీటర్ ఈ సాగర్ పరిక్రమ ఫస్ట్ టైం ఒక కేంద్ర మంత్రి 7000 కిలోమీటర్ పయనం చేసి సముద్ర మార్గం పయనం చేసి ఇప్పుడు ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి మీరు అందరూ ఒక వెల్కమ్ ఇచ్చున్నారు. ఈ సాగర్ పరిక్రమ ఎందుకు వచ్చింది? ఈ సాగర్ పరిక్రమ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళు చెప్పి ఈ మత్స్యవారిగోడికి డైరెక్ట్ కనెక్షన్ రావాలి, మత్స్యవారిగోడి ఆలోచించాలి, మత్స్యవారి అభివృద్ధికి వాళ్ళతో ఆలోచించాలి, మళ్ళీ పిఎంఎంఐ స్కీమ్తో వాళ్ళు మత్స్యవాళ్ళకి ఎత్తుకుని పోవాలనేకే ఈ సాగర్ పరిక్రమ ఇక్కడ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంచకచెర్లలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను మంత్రి ప్రారంభించారు. అనంతరం కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 17 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మోదీ గ్యారంటీ వ్యాన్ ద్వారా ఈ పథకాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ సంకల్పం తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. 2,000 రూపాయల విలువైన ఎరువుల బస్తాను రైతులకు సబ్సిడీపై 266 రూపాయలకే ఇస్తున్నామని వెల్లడించారు. రైతులు అందరూ తప్పనిసరిగా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకుని దానిపై ప్రయోజనం పొందాలని పేర్కొన్నారు. जब हम हमारी भारत की स्वतंत्रता के 100 साल मनाएंगे तो हमें विकसित भारत का चित्र तैयार करना है, संकल्प लेना है। तो इसके लिए क्या क्या करना है, इसीलिए ये यात्रा आज गांव-गांव तक पहुंच रही है। ये यात्रा ग्रामीण में और शहर में दोनों तरफ हो रही है। तो आज हम ग्रामीण का आंकड़ा देखें तो 288 जगह पे ये यात्रा करनी है, उसमें से 202 जगह पर ये गाड़ी पहुंची है. The number of people attended this yatra is more than 61,000. So 61,000 लोगों ने आके ये स्टॉल में भेंट भी दी है और अलग अलग योजनाओं का अवेयरनेस के माध्यम से फॉर्म भी लिया है और लाभ लेने के लिए वो आगे आ रहे हैं. 61,000 पीपल अटेंडेड. इसमें हेल्थ कैंप भी आयोजित किए, जैसे आज भी हेल्थ कैंप हो रहा है, ऐसे आज तक हमारे ज़िले में मोर देन 37,000 हेल्थ कैंप अरेंज हुए. उस 37,000 लोगों में हमने स्क्रीनिंग किया, डायबिटीज़, हाइपरटेंशन, टीबी, वेरियस टाइप्स ऑफ कैंसर स्क्रीनिंग भी उसमें किया. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ను గవర్నర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై లబ్ధి పొందిన వారు వారి జీవన స్థితిగతులు ఎలా మెరుగుపడ్డాయో వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత చేరువ చేసే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారని, అర్హులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. To achieve saturation of the above mentioned schemes and reach out to those who are eligible under various schemes but have not availed the benefit so far. To enroll potential beneficiaries through details ascertained during the yatra and to facilitate the last mile delivery of the services. The aim of various flagship programs implemented by the Government of India is to empower citizens through a positive change with the motto of Garib Kalyan, Desh Ka Kalyan, to serve the poor and honor the marginalized sections of the society, create basic infrastructure for the poor, ensure food security to over 80 crore citizens of the country, fulfill aspirations and protect rights of weaker sections, empower Divyangs, ensure all-round development of the tribals, provide affordable housing to more than 3 crore rural poor with all basic amenities. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాము. అందులో నేను కూడా లబ్ధి పొందాను. గత 2 సంవత్సరాలుగా గ్యాస్ ధరలు పెరిగాయి. అలాంటి సమయంలో రక్షాబంధన్ శుభ సందర్భంగా నరేంద్ర మోడీ గారు 200 రూపాయలు తగ్గించారు. అదే అంతేకాకుండా మాలాంటి లబ్ధిదారులకు 300 రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. हमको भी 4 एकड़ जमीन है, उस जमीन में हम फसल डाल रहे हैं. ये मोदी साथी ने ये पीएम किसान का बारे में साल में 3 बार हमारा खाता में पैसा डाल रहे. ये पैसा से हम
अच्छा से फसल को भी उपयोग करती है, वो उपयोग से हमको फायदा भी मिला है। इसलिए हम मोदी साहब जी को हमारे किसान के बारे में धन्यवाद बोल रहे हैं। ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద 15 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఆ మంజూరైన రుణాన్ని ప్రతి సభ్యురాలు 1.5 లక్షల చొప్పున తీసుకొని మేము మాకున్న నైపుణ్యాల ద్వారా ఆ 1.5 లక్షల రూపాయలు తీసుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ విధంగా మా సంఘంలో సభ్యులందరూ కూడా చేస్తున్నారు. దాంట్లో నేను కూడా సభ్యురాలి కాబట్టి నేను చీరల వ్యాపారము, తర్వాత పొట్టేళ్ళు, మేకలు ఉన్నాయి. దాంతో పాటు కోళ్ళ వ్యాపారం కూడా ఉంది. ఈ 3 వ్యాపారాలతో ప్రతి నెల నాకు 18,000 నుంచి 20,000 వరకు లాభం వస్తుంది. దాంతో నేను సంఘానికి కట్టుకుంటూ నా కొడుకును చదివించుకుంటూ నా పేదరికం నుంచి నేను బయటపడి ఈ విధంగా ఈ రోజు ఇది ఎలా మాట్లాడగలుగుతున్నానంటే కేవలం నా సంఘం యొక్క ఆసరాతోనే నేను ఇంత దూరం రాగలిగినాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయేలుతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం అల్లవరం గ్రామంలో పెంచిన 3,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 66,34,000 మంది పెన్షన్దారులు ఉన్నారని, వారందరికీ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి 3,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నారని అన్నారు. పెంచుకుంటూ 3,000 చేస్తానని చెప్పారు. దానిలో భాగంగా 2024 జనవరి నెలలో మరి మొదటి సంవత్సరం 250 పెంచి 2,250, తర్వాత సంవత్సరం 2,500, తర్వాత సంవత్సరం 2,750, ఇప్పుడు 3,000 రూపాయలు చెప్పినట్టు ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం 3,000 చొప్పున పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. గతంలో పెన్షన్స్ అంటే కేవలం 50 రూపాయలు 70 రూపాయలు ఉండే నామమాత్రం ఉన్న పెన్షన్ని 200 చేసి, అదేవిధంగా అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో 14 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని 66 లక్షలు అంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల కొత్త పెన్షన్ ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు దాదాపు 66,34,000 పెన్షన్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం తెలియజేసుకున్నాను. రాష్ట్రంలో బీసీలను వంచన చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి బడ్జెట్ కేటాయించకుండా కేవలం కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని కృష్ణా జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు. సంఘటితంగా పోరాడుతూ ఉంటే రా కదలిరా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటే అవన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటే భయంతో చలిజ్వరంతో ఉనికిపోతూ సంధి ప్రాలాపనలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు కథలు రావాలి అని చెప్పి పేరు నాని అడుగుతూ ఉన్నాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కథలు రావాలి. ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం కలిసి రావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కథలు రావాలి ప్రజలు. నందమూరి తారక రామారావు గారు రా కదలి రా అనే నినాదంతో ఆ రోజున ప్రజలందరినీ కూడా కదిలించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని విజయం పతాకం ఎగరేయగలిగారు. ఇవాళ మళ్ళీ అటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, రోడ్లు గుంతలబడిపోయినాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి కూడా రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉన్నారు. ఈ అవినీతిమయమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ఆ ప్రజలకు కథలు రావాల్సిన అవసరం ఉంది.
వృద్ధాప్యంలో ఉన్న వారికి సామాజిక పింఛన్లు అన్నది ఆర్థిక భరోసాతో పాటు సామాజిక భద్రత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో భాగంగా శ్రీకాకుళం నగరం బలగలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన వారి నెల మొదటి ఖాతాలోనే తారీఖులోనే నేరుగా పింఛన్ను అందించడంతో ఈ ప్రభుత్వం తమ వెంట ఉందన్న భరోసా, ధైర్యం, నమ్మకం వారికి కలుగుతుందన్నారు. ఎక్కడ కన్నీరు కార్చకుండా, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వారికి మనం అండగా నిలబడాలి మాట ఇచ్చినట్టుగా అని చెప్పి ఈ 5 సంవత్సరాలు మీ వెనక మేము నిలబడ్డామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఈవేళ మీకు ఇస్తున్న డబ్బు ప్రతిరోజు ప్రభుత్వ ఖజానాలో వచ్చింది ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరూ మాకు విమర్శిస్తున్నారు, డబ్బులు పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు పనిచేస్తున్నాం? మనందరినీ కని పెంచి పెద్ద చేసినటువంటి మీకు పంచుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ సంపదలకి కారణమైనటువంటి వారి రక్తమాంసాలని ఇచ్చినటువంటి ప్రజల కోసం ఇస్తున్నాం. వారి రక్తాన్ని చిందించి, చెమటగా చిందించి కష్టపడి వృద్ధాప్యంలో ఎవరూ లేకపోతే వారికి అందిస్తున్నామే తప్ప ఇంకెవరికి పనిచేస్తున్నాం? దానికి మేము శత్రువుల్లా కనిపిస్తాం వాళ్ళకి. మరి మీరు కూడా గమనించకపోతే వాడు మా డబ్బులు పనిచేస్తానని ఆడంటుంటే మరి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ విషయాలు చెప్పడానికే ఒకసారి వచ్చినాం. ఎందుకంటే మీ చేత ఎన్నుకోబడిన వాళ్ళం మేము. మీరు ఓటేస్తే మాకు ఈ గౌరవం వచ్చింది, ఈ అధికారం వచ్చింది. గ్రామీణ మహిళలు, యువతతో పాటు చేనేత కళాకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతగానో సాయం అందిస్తున్నాయని నాబార్డు సహకారంతో కడపలో ఏర్పాటు చేసిన 3వ గ్రామీణ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. వారు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను నేరుగా ప్రజలకు అమ్ముకునే విధంగా నేక్నమ్ కళాక్షేత్రంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటి వల్ల తమ ఉత్పత్తులకు ప్రచారం లభించడంతో పాటు ప్రజలకు కూడా తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను అందించగలుగుతున్నామని స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. అట్లాగే ఆత్రేయపురం నుంచి పూతరేకులు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వారి నుంచి నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, అట్లాగే పూజా సామాగ్రి, ఇలాంటి ఎన్నో విధాలమైన రకాలు, అన్ని రకాల స్టాల్స్ ఇక్కడ ఒక 60-70 స్టాల్స్ ఈరోజు నాబార్డు వారు వాళ్ళ సహకారంతో ఇన్ని స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కడప ప్రజలు ఒకసారి ఈ చేనేత వస్త్ర కార్మికుల్ని, అట్లాగే డ్వాక్రా మహిళల్ని వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈరోజు మా ఉత్పత్తులు కొనవలసిందిగా మరొకసారి మేము ఈ కడప ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఉత్పత్తిదారులు అందరూ ఏకమైనారు. ఇక్కడికి ఈ సంక్రాంతి సంబరాలుగానే ఇక్కడే జరుపుకుంటున్నాము. ఈ మొత్తము 60 స్టాల్స్ వచ్చాయి. 60 స్టాల్స్ అన్ని రీజనబుల్గానే ప్రజలకు అందిస్తున్నారు. తక్కువ రేట్లతో, బయట షాపుల కన్నా అతి తక్కువ రేట్లతో ప్రజలకు ఇస్తున్నారు. ఈ అవకాశము 10 మంది వినియోగించుకోవాలని కడప ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వుడెన్ కట్లరీ నక్షి డిజైన్ తయారు చేస్తున్నాము. మేము 500 మంది కుటుంబాలు ఈ పని మీదే ఆధారపడి ఈ పని చేసుకుంటున్నాము. మనకు ఇది ఇవి తయారు చేసుకున్న వస్తువులన్నీ అన్నీ తీసుకొని పోయి ఎగ్జిబిషన్లో, మళ్ళీ లేపాక్షిలో అన్నీ సేల్ చేస్తుంటాము. మళ్ళీ మాకు ఆన్లైన్ కూడా పెట్టి ఉన్నాము. ఆన్లైన్లో కూడా మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తయారు చేసి పంపుతుంటాము. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పోచంపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు వివరించగా లబ్ధిదారులు వారు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుతున్నది తెలిపారు. అభివృద్ధికి నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాన్ని మార్చేందుకు, సమాజంలో అంతరాలు తగ్గించేందుకు విద్య ఒక్కటే మార్గమని, అందుకే విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇన్స్టిట్యూషన్, మంచి టీచింగ్ స్టాఫ్, అనుకూలమైన పరిస్థితులు, ఇవన్నీ
త్వరగా సమాజాన్ని మార్చి ఈ సమాజంలో ఉండేటువంటి ఆర్థిక అసమానతల్ని, ఈ ఉండేటువంటి హెచ్చుతగ్గుల్ని సమాజం ఏర్పడడానికి దోహదం చేస్తుందని మనందరం నమ్మి ఈ ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చాలామంది విమర్శలు చేస్తుంటారు. కొంతమంది నిజంగా ఆ విమర్శించిన వాళ్ళకి ఇట్లాంటి జ్ఞానం లేకపోవడం వల్ల సమాజాన్ని మార్చడానికి ఏది సరైన ఆయుధం అన్నటువంటి విషయం తెలియక మన ముఖ్యమంత్రి ఆలోచన చాలా వైడ్ రేంజ్ థింకింగ్. ఇది సంస్కరణ అనేది ఎప్పుడు కూడా వెంటనే ఎవరిని అట్రాక్ట్ చేయదు. సంస్కరణ ఫలితాలు అందినప్పుడు శభాష్ అతను బాగా చేశాడని అంటారు. సంస్కరణ మొదట్లో కొంత గజిబిజిగానే ఉంటుంది, కొంత తడబడి పడతారు ప్రజలు. తడబడి పడాల్సిన పని లేదు. ప్రపంచంలో రుజువైనటువంటి ఒక భావజాలాన్ని తీసుకొని ఇక్కడ అమలు చేస్తాం. అందులో కొన్ని కష్టాలు ఉద్యోగులకి ఉన్నాయి, నేను కాదన్ను. కానీ ముందు సమాజంలో కొంత స్థితి పెరిగినటువంటి వారందరూ ఇంకా స్థితిని పెంచి అభివృద్ధి చేయాల్సినటువంటి వారికి సహాయం అందించడం అనేది సమాజపు గుణంగా ఉండాలి. మనం ఎదిగినాము, మనం కూడా సమాజం సహాయం తీసుకునే ఎదిగాము. అందరి రక్తాన్ని మనం ఉపయోగించుకునే ఎదిగాము. ఈవేళ మనం కొంత ట్యాక్స్ కట్టే స్థితికి వచ్చాం. మన ట్యాక్స్ మన కోసం రక్తం చిందించినటువంటి సమాజానికి తిరిగి అందించేటువంటి పని తప్పని మనం ఏనాడు అనకూడదని ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చునని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాలను innovateindia.mygov.in/ppc 2024ను సందర్శించాలని కోరింది. కాగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 1 కోటి మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నగదుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల విషయంలో మినిమం బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టం చేసింది. విద్యార్థుల స్కాలర్షిప్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు 2 ఏళ్లకు మించి వాడుకలో లేనప్పటికీ వాటిని నిరుపయోగంగా లేని ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది. అన్క్లైమ్డ్ డిపాజిట్ను తగ్గించడంలో భాగంగా ఇటీవల ఆర్బీఐ ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వాడుకలో లేని ఖాతాలు నిరుపయోగంగా మారుతున్నాయన్న విషయాన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్లు, లెటర్ లేదా ఈమెయిల్ రూపంలో ఖాతాదారులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేని పక్షంలో నామినీకి ఆ సమాచారాన్ని చేరవేయాలని బ్యాంకులకు ఆర్బీఐ వెల్లడించింది. అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలు సత్తా చూపారు. సముద్రపు దొంగలు హైజాక్ చేసిన వాణిజ్య నౌకను రక్షించారు. అందులో చిక్కుకున్న 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఇందులో 15 మంది భారతీయులు ఉన్నారు. ఇటీవల మధ్య ఉత్తర అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, ఎడెన్ జలసందుల్లో నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం ఇప్పటికే ఈ ప్రాంతంలో నిఘా పెంచిన సంగతి తెలిసిందే. హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకొని నౌకను విడిచి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. అనంతరం భారత మెరైన్ కమాండ్లు ఎంవి లీలా నార్ఫోక్లోకి ప్రవేశించి ఒక గదిలో దాక్కున్న సిబ్బందిని కాపాడారు. అప్పటికే హైజాకర్లు పారిపోయారని భారత నౌకాదళం తెలిపింది. ఇటీవల కాలంలో అరేబియా, హిందూ మహాసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సముద్ర మార్గాల్లో నిఘా పెంచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.